నేడు భారతదేశం ప్రగతి పథంలో పయనిస్తోంది. డిజిటల్ ఇండియా ప్రచారం దేశ ప్రగతికి అపూర్వమైన సహకారం అందించింది. ప్రతి క్లిక్, ప్రతి స్క్రోల్ దేశాభివృద్ధికి కొత్త ఊపునందిస్తున్నాయి. సమాజంలోని ప్రతి వర్గానికి ఇంటర్నెట్ను, సాంకేతికతను సద్వినియోగం చేసుకునే అవకాశం లభిస్తోంది. వారి డిజిటల్ ఇంక్లూజన్ జరుగుతోంది. డిజిటల్ ఇంక్లూజన్ అంటే ప్రజలందరికీ, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు డిజిటల్ టెక్నాలజీలతో పాటు ఇంటర్నెట్ యాక్సెస్ను అందించడం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలోని టెలికమ్యూనికేషన్స్ మరియు బ్రాడ్కాస్ట్ సెక్టర్కి ఒక రెగ్యులేటర్గా వ్యవహరిస్తోంది. సరసమైన ఇంటర్నెట్ సేవలను నిర్ధారించడం, ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచడంతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడంతో సహా డిజిటల్ ఇంక్లూజన్ను ప్రోత్సహించడంలో కీలకమైన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ట్రాయ్ టెలికాం సేవల్లో ఆరోగ్యకరమైన పోటీని నిర్ధారిస్తుంది. ఇది సేవల నాణ్యతను మెరుగుపరుస్తుంది, ధరలను నియంత్రణలో ఉంచుతుంది, ఇంకా డిజిటల్ సేవలను మరింత సరసమైనవిగా చేస్తుంది. రెగ్యులేటర్ యొక్క నిరంతర ప్రయత్నాలు రూరల్ కనెక్టివిటీ, స్పెక్ట్రమ్ కేటాయింపు, వినియోగదారుల రక్షణ మరియు డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించాయి. ట్రాయ్ ద్వారా కేబుల్ టీవీని డిజిటలైజేషన్ చేయడం ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం. ఇది సెట్ టాప్ బాక్స్ ద్వారా మెరుగైన పిక్చర్ క్వాలిటీతో పాటు మన ఇష్టానుసారం టీవీ ఛానళ్లను ఎంచుకునే స్వేచ్ఛను అందించింది. అంతేకాకుండా రెగ్యులేటర్ యొక్క కృషి కారణంగా ఎఫ్ఎం రేడియో నేడు దేశంలోని అన్ని మూలలకు చేరుకుంది. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకోసిస్టమ్ను ప్రోత్సహించడానికి ట్రాయ్ భారత ప్రభుత్వానికి ఇచ్చిన సిఫారసుల ద్వారా కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, బిగ్ డేటా, బ్లాక్ చైన్ మరియు 5G టెక్నాలజీలను ప్రోత్సహిస్తోంది. డిజిటలైజేషన్ వల్ల సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు ఇంటర్నెట్ ఇంకా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థవంతంగా తక్కువ సమయంలో పనులు చేయడం సులభతరం చేసింది. రెగ్యులేటర్ తీసుకొచ్చిన యుఎస్ఎస్డి నియంత్రణ వినియోగదారులకు ఇంటర్నెట్ లేకుండా ఫోన్లో బ్యాంకు లావాదేవీలు నిర్వహించుకునే అధికారం కల్పించింది. డిజిటల్ ఇంక్లూజన్తో ప్రజలు ఆర్థిక సేవలను పొందడమే కాకుండా వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడింది. ఇప్పుడు సబ్సిడీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది. విస్తృతమైన డిజిటల్ ఇంక్లూజన్ను నిర్ధారించడానికి మేము తప్పనిసరిగా డిజిటల్ అంతరాన్ని తగ్గించాలి. ఎవరూ మిగిలిపోకుండా చూసుకోవాలి. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఇచ్చే సిఫారసులు, నియంత్రణల ద్వారా ఈ అంతరాన్ని తగ్గించడానికి ట్రాయ్ నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. డిజిటల్ ఇంక్లూజన్ అనేది మనం కలిసి సాధించగల ఒక కళ. మనమంతా కలిసి డిజిటల్ ఇండియాను నిర్మిద్దాం. ఇక్కడ ప్రతి చేతిలోని స్మార్ట్ ఫోన్ కేవలం పరికరం మాత్రమే కాకుండా సాధికారత సాధనం. Telecom Regulatory Authority of India is working towards protection of consumer rights and orderly development of the telecom and broadcasting sectors. Our endeavor is to ensure that citizens are aware of the regulations and various initiatives taken by TRAI, especially in respect of protection of consumer rights. My appeal to the citizens is to be aware of the important developments in these sectors and the mechanism for protection of consumer rights and help us in improving these services. నేడు భారతదేశం పేపర్ ఫ్రీ, లైన్ ఫ్రీ, ఇంకా టెన్షన్ ఫ్రీ. రండి, మనం అత్యధిక డిజిటల్ సేవలను ఉపయోగిద్దాం. దేశ ప్రగతిలో భాగస్వాములమవుదాం.